రైట్. స్టార్టింగ్ లో నాగార్జున గారితో ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు, వీళ్ళిద్దరిలో క్వాలిటీస్ చెప్పు. నాగ్ సార్తో ఏంటి అంటే ఈజ్ అ వెరీ Cool కూల్ guy. పర్సన్. అంటే నేను ఇంకా అప్పుడు చాలా చిన్నదాన్ని కాబట్టి ఇంకా బుజ్జగించడాలు ఇవన్నీ చాలా ప్రిటీ కామన్. వరుణ్ సందేశ్ గారిని నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే కొత్త బంగారు లోకం అండ్ హ్యాపీ డేస్ ఇవన్నీ అందరికీ ఫేవరెట్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆల్సో. కొత్త బంగారు లోకంలో ఏదైతే క్యారెక్టర్ వరుణ్ సందేశ్ గారు ప్లే చేస్తారో బయట కూడా కొంచెం చాలా సిమిలర్ అనిపించారు నాకు. చాలా బబ్లీగా, చాలా చైల్డిష్ గా ఉంటుంది వరుణ్ సందేశ్ గారి అండ్ వితికా గారి కాంబినేషన్ అయితే చాలా చైల్డిష్ గా ఉంటుంది. ఇట్స్ సో క్యూట్ టు వాచ్ దెమ్ టుగెదర్. అండ్ ఐ థింక్ వరుణ్ సందేశ్ గారు ఇప్పటికీ కూడా ఎవ్రీ యాక్టర్ ని ఒకేలా చూస్తారు. అంటే నేనేదో హీరో లేదా తను యాక్ట్రెస్, తను కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలాంటివి ఏది చూడకుండా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. సో యా, సూపర్. చాలా క్యూట్ అండ్ స్వీట్ గా చెప్పారు. అండ్ అందరూ బిగ్ బాస్ గురించి అడుగుతారు, బట్ నేను ఎక్కువ లాగ్ చేయను. సో వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? సార్, అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్తాను. 105 days అక్కడ ఒక ఒకే ఇంట్లో ఉండి, ఇంకా అదే ఇంట్లో ఉండి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అదొక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. అంటే ఎవ్రీ యాక్టర్ అలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటారా? అది వాళ్ళ అంటే అండ్ మీరు చేశారు కాబట్టి. నేను చేశాను కాబట్టి అంటే ఇప్పుడు నేను దాంట్లో మీరు ఆ ఫీల్ చూసారు అంటే ఇప్పుడు మనం 10 నిమిషాలు మొబైల్ లేకపోతేనే. నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. ఇది కూడా ఇది ఏంటంటే, నేను ఒకవేళ వితిగా నాతో పాటు రాకపోయి ఉంటే బిగ్ బాస్ కి నా వల్ల అయితే అయ్యేది కాదు నిజంగా. అంటే తను తను ఆల్మోస్ట్ 13 weeks తను ఉంది 15 weeks లో. సో ఆ 13 weeks తను నాకు ఉంది కాబట్టి నేను రోజులు ఉండగలిగానని నాకు అనిపిస్తుంది. అండ్ డెఫినెట్ ఐ మీన్ ఇట్స్ చెప్పాను కదా, ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఒక లైఫ్ టైమ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు ఖచ్చితంగా అది. అండ్ లైఫ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లవ్ అంటారు. సో వాట్ ఈస్ లవ్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ లవ్ అంటేనా, అంటే ఐ గెస్ లవ్ గురించి ఏం చెప్తాము. లవ్ అంటే అది ఒక అండర్స్టాండింగ్ మెయిన్. ఐ ఫీల్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఒక మనిషితో ఉండడం కాదు, వాళ్ళు ఒకవేళ లేకపోతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది లవ్ అంటే అనుకుంటాను. సో ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడిగాను, మీ ఇద్దరిని చూసాక క్యూట్ కపుల్స్ అని మాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్, మీరు వెళ్ళే టూర్స్ అవ్వచ్చు అవన్నీ కూడా. సో అందుకని అడిగాను. సో చాలా దిష్టి తగులుతుంది నిమ్మకాయలు తీసుకున్నారు. సో డైరెక్టర్ గారు ఫైనల్ గా సో ఆడియన్స్ నుండి వచ్చిన ఇన్ని మూవీస్ వస్తున్నాయి, అదే రోజు నాకు తెలిసి 4-5 movies రిలీజ్ వస్తున్నాయి. సో ఆ మూవీస్ అన్ని దాటుకుంటూ మీ మూవీస్ ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? 4-5 వస్తున్నాయా? 21st అంటే మీ ప్రమోషన్ లో మీరు బిజీగా ఉన్నారు, బట్ మా ప్రమోషన్ అది అంతా కదా, తిరిగి వచ్చాం. అంటే నాకు తెలియదు ఆనెస్ట్ గా ఏం మూవీ వస్తుందని. వస్తుంది. బట్ ఈ మూవీ టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి. అండ్ ఇట్స్ ఎ జెన్యూన్, ఆనెస్ట్, సిన్సియర్ ఫిలిం. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ 110% ఇచ్చారు అందరూ కూడా. సో ఒకసారి మూవీ థియేటర్లో ఇలాంటి మూవీ చూసిన తర్వాత ఒక తెలుగులో కూడా ఇట్లాంటి మంచి కంటెంట్ వస్తుంది అని అయితే 100% ఆ ఫీలింగ్తో బయటకు వస్తారండి. రైట్.